ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 24/4/2025 గురువారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, చైత్రమాసము, బహుళపక్షము, ఏకాదశి మధ్యాహ్నం 2:26 వరకు ఉండి తదుపరి ద్వాదశి ప్రారంభమవుతున్నది. శతభిష నక్షత్రం ఉదయం 10:45 వరకు ఉండి తదుపరి పూర్వాభాద్ర నక్షత్రం ప్రారంభమవుతున్నది. దుర్ముహూర్తం ఉదయం 10:08 నుంచి 10:58 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:09 నుంచి 3:59 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంటున్నది. వర్జము సాయంకాలం 4:38 నుంచి 6:07 వరకు. అమృత ఘడియలు రాత్రి 1:28 నుంచి 2:57 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:46 నుంచి 3:22 వరకు. సూర్యోదయం 5:57కి, సూర్యాస్తమయం 6:30 నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. శుభయోగము, ఆనందయోగము, వస్తులాభము, వాహన యోగము, విద్యాలాభము, విదేశీయానము, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఆస్తి అమ్మకము, కొనుగోళ్లలో మంచి లాభాలు, అనుకూలవంతమైన దాంపత్య జీవనం, విద్యా ఉద్యోగ వ్యాపారాదుల లాభము, కళాకారుల క్రీడాకళ అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. విద్యార్థికి మంచి విద్యాభివృద్ధి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఈవెంట్ మేనేజ్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ సూపర్ లాభాలు, మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ వ్యాపారం, ముద్రణాలలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక ఇసుక వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. విద్యా లాభం, ఉద్యోగ లాభం కనబడుతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్ కూడా చాలా అనుకూలవంతమైన శుభయోగాలుగా చెప్పవచ్చు. ఇదంతా మీకు అత్యంత సానుకూలవంతమైన ధన, ధాన్య, విద్యా, ఉద్యోగ వ్యాపారాదుల్లో, విదేశాల్లో అనుకూలత పొందుకోగలిగే అవకాశాలు వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి వృత్తి ఉద్యోగాదుల లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి, రాజకీయ నాయకులకి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, కళాకారుల క్రీడాకారులకి లాభాలు పొందుకునే అవకాశాలు. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి చాలా మంచి శుభయోగాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల అభివృద్ధి, మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి అభివృద్ధి పొందుకునే శుభదినం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక ఇసుక వ్యాపారంలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమల్లో లాభాలు, అనుకూలవంతమైన ధన కనుక వస్తువాహన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, ప్రయాణ సానుకూలత. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి అనుకూలతలు, ఆనందయోగాలు, ధనయోగము, గౌరవము, శుభయోగం. ఇది చాలా మంచి సుదినంగా చెప్పబడుతుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి కూడా కుటుంబపరమైనటువంటి అనుకూలత, ఆనందాది అదృష్టయోగం, ధనగనక వస్తువాహన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులు తవ్వే వారికి, తోలు రెగ్జిన్ పరిశ్రమ లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను అభివృద్ధి పొందుకోవచ్చు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, మాతాపితల సౌఖ్యం,
అనుకూలము, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాల సమసిపోవడం, ప్రయాణ సానుకూలత పొందుకోవడం, కొత్త వస్తువుల్ని, కొత్త పొలము కానీ లేదంటే స్థలము కానీ కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. గృహయోగం కూడా బాగా కనబడుతోంది. కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి కూడా ఉంటుంది. సోదరుల మధ్య మైత్రి, విదేశానికి అవకాశం పొందుకునే శుభయోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల వ్యాపారం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ వలను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లు వారికి, రైతులకి మంచి లాభం, పూలు పలుకులు పండించే లాభం, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి కూడా అభివృద్ధి పొందుకోవడం, తప్పకుండా మీరున్నటువంటి వృత్తి ఉద్యోగాల లాభాలు, విదేశాలకు కూడా మంచి అనుకూలవంతమైన శుభస్థితి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి అనుకూలత, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో పెట్టుబడి పెట్టవచ్చు, మంచి లాభాలు పొందుకోవచ్చు. ఈరోజు చాలా మంచి సౌకర్యవంతమైన ఆనంద శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 6 అంకెను దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి పర్వాలేదు, కాకపోతే పెద్దల మాట మాత్రమే వినండి. అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకండి. డబ్బు విషయంలో నిక్కచ్చిగా ఉండండి. అనవసరపు దానాలు మీకు మంచిది కాదు. డబ్బు లాభం ఉంది, మంచి ఆదాయం ఉంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధనప్రాప్తి ఉంది. ఇవ్వాల్సిన అప్పులు తీర్చేస్తారు, రావాల్సిన బాకీలు వసూలు చేసుకుంటారు. కానీ అనవసర వ్యక్తులకి ధనము అప్పుగా ఇచ్చినా, ఉట్టిగా ఇచ్చినా మీరు నష్టపొందుకునే అవకాశాలు, అతి జాలి మీకు నష్టాన్ని కలిగిస్తుంది. తస్మా జాగ్రత్త. లేనిపోని అవరోధాలు, అపవాదులు కూడా చిన్న ఉంటాయి. ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, జాగ్రత్త. అనవసర వ్యక్తులతో ఉద్యోగ బాధ్యతల్ని షేర్ చేసుకోకండి. అంటే నా పని కాస్త చేసి పెట్టు అనడం వల్ల మీరు నష్టపోతారు. మీ యొక్క ఉద్యోగ బాధ్యతల్ని మీరు నెరవేర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తే మీకు లాభము, శుభయోగం కనబడుతుంది. పర్వాలేదు, ఈరోజు మీకు ధనము, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విదేశీయానం, విదేశాలు స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకోవడం, విద్యాభివృద్ధి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ విను శుభవార్త వినవచ్చు, మత్స్యకారులకి మత్స్య సంపద, ప్రజలు, చేపల లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం అభివృద్ధి పొందుకోవచ్చు. రాజకీయ నాయకులకి లాభాలు, సినిమా రంగాల అభివృద్ధి, రైతన్నలకి పంట లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. కళాకారుల, క్రీడాలకు అభివృద్ధి పొందుకునే అవకాశాలు, ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభిస్తాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి చాలా మంచి శుభయోగాలు. వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపారాదులు శుభం. విదేశాలకు కూడా మంచి అనుకూలవంతమైన శుభయోగాలు కనబడుతున్నాయి. వస్తు లాభం, వాహన యోగం, ఉద్యోగ అనుకూలత, 10 మందిలో గౌరవాన్ని పొందిన అవకాశం ఉంటుంది. కాకపోతే ప్రతి విషయాన్ని అందరితో చర్చించే ప్రయత్నం చేయకండి. కుటుంబ రహస్యాలు దాచుకోండి. ఆరోగ్యం గురించి అందరికీ చెప్పే ప్రయత్నం చేయండి. ఏదేమైనా ఈ రోజు మీకు సానుకూలంతో శుభయోగాలు చెప్పబడుతుంది. అయినా మీరు భగవద్గీతలో 2వ అధ్యాయాన్ని పూర్తిగా చదవండి. తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభయోగాలు పొందుకోవచ్చు. ఈ రాశి వారికి ఈరోజు అనుకూలవంతమైన శుభయోగం చెప్పబడుతోంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి ప్రశాంతతకి మారుపేరు. ధనము, వస్తులాభం, వాహన యోగం, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధనయోగం, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో కదిలొచ్చే అవకాశాలు, కళాకారుల, క్రీడాకారులకి మంచి పేరు ప్రఖ్యాతులు, ఆర్థిక లాభం, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, సత్సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్యము, పెద్దల అంగీకారంతో ప్రేయసిపి ఒకటవడము, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్ అభివృద్ధి పొందుకోవచ్చు. అలాగే సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అభివృద్ధి, మత్స్యకారుడికి మత్స్య సంపద, ప్రజలు, చేపల చెలుగర్ది, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తవ్వే వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమల లాభాలు పొందుకోవచ్చు. అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారంలో లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా ఆర్థిక ప్రయోజనం ఉంటుంది. వృత్తి ఉద్యోగాల లాభాలు ఉన్నాయి. విద్యార్థికి చక్కటి అనుకూలవంతమైన విద్యాభివృద్ధి, విదేశాలకు వెళ్లే నిమిత్తమై మీ ప్రయత్నం సఫలమవుతుంది. వీసా పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు చాలా మంచి శుభదినం చెప్పవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కూడా లాభదాయకమైన స్థితి. ఈరోజు చాలా మంచి ఆనందయోగంగా చెప్పవచ్చు. 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి కూడా ఆనందయోగం,
సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి, విద్యా లాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, విదేశాలు, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, రాజకీయ నాయకులకి అనుకూలవంతమైన శుభస్థితి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాయంలోను, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో అనుకూలత, కళాకారుల, క్రీడాకారులకి లాభాలు పొందుకునే అదృష్ట యోగం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి బ్రహ్మాండంగా ఉంటుంది. వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక వ్యాపారం లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ డెనిస్ట్ల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకునే అదృష్ట యోగం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యా లాభం, ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగడం, అలాగే వివాహ యోగ్యత గాని, సంతాన ప్రాప్తి గాని, పిల్లల విషయంలో అభివృద్ధి గాని, విదేశాల్లో కూడా స్థిరమైన నివాసాన్ని పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఇది చాలా మంచి అదృష్టాది ఆనంద యోగాల పరంపర కొనసాగుతోంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి ఆనంద యోగం. తప్పకుండా విద్యార్థికి లాభసాటి వ్యవహారం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టు వెళ్ళడం ఖాయం, కొత్త వ్యాపార ప్రారంభము, భాగస్వామి వ్యాపారంతో కలిసి రావడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో అభివృద్ధి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తుదారులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి పొందిన అవకాశం, రాజకీయ రంగంలో అత్యంత అనుకూలవంతమైన స్థితి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక వ్యాపారంలో అభివృద్ధి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చును. రైతన్నలకి పంట లాభాలు, పూలు పళ్ళు కూరలు పండించే వారికి అభివృద్ధి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా మంచి అదృష్టంగా చెప్పవచ్చును. మంచి ఆలోచన, ఆర్థిక లాభం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం అదృష్ట యోగం. ఈ రోజు మీకు బాగా కలిసి వస్తుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి కూడా సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువు వృద్ధి, రైతన్నలకి పూలు పలుకులు పండించే వారికి లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులు తవ్వే వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలో, గ్యాస్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి, రైతన్నలకి మంచి పంట లాభాలు, అలాగే రాజకీయ రంగంలో కూడా అభివృద్ధి, సినిమా రంగంలో కలిసి వచ్చే అవకాశాలు, కళాకారుల, క్రీడాకారులకి అనుకూలవంతమైన ఆనంద యోగం, యజ్ఞయాగాది కృతులు నిర్వహించే అవకాశాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యా అనుకూలత, పోటీ పరీక్షలు గానీ, అకాడమిక్ పరీక్షలు గానీ విజయం ఖాయంగా చెప్పబడుతోంది. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు, స్వర్ణకార వ్యాపారస్తులకు అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో లాభాలు, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను అభివృద్ధి పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్కి లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కలిసి వచ్చే అవకాశం. ఈరోజు మీకు చాలా మంచి సుదినంగా చెప్పబడుతుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి శుభయోగాలు, ఆనంద, ఆరోగ్య, ఐశ్వర్య, విద్యా, ఉద్యోగ, శుభకార్య నిర్వహణ, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి, విద్యార్థికి మంచి విద్యాలాభం, ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలోను, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులు తవ్వే వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, ఈవెంట్ వారికి, బోర్బావులు తవ్వే వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు, ఫార్మా, సిమెంట్,
ఐరన్ ఇటుకల వ్యాపారంలోను అభివృద్ధి పొందుకోవచ్చు. రైతన్నలకి పంట లాభాలు. సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అభివృద్ధి. విదేశాల్లో స్వదేశంలో విద్య ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం. సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోగలిగే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. రాజకీయ భవిష్యత్తు శుభయోగంగా చెప్పవచ్చు. కళాకారుల క్రీడ అభివృద్ధి. సినిమా రంగంలో కూడా అభివృద్ధి. డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్స్ కి లాభాలు. వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ లాభం. విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ లాభాలు పొందుకోవడం. వ్యాపార పరంగా అభివృద్ధి పొందుకోవడం. వృత్తి ఉద్యోగాదుల లాభాలు. పోగొట్టుకున్న వస్తువుల్ని వ్యక్తుల్ని తిరిగి పొందుకోవడం. మంచి ఆనందకరమైన సంపద. ఇదంతా కూడా మీకు అత్యంత అనుకూలంగా ఉండబోతోంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వాక్చాతుర్యం బాగా ఉంటుంది. అనుకున్న పనిని చాలా సునాయాసంగా మీరు పూర్తి చేసుకోగలిగే అవకాశం. కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం. ఎవరిని కూడా లెక్క చేయకపోవడం. అంటే చెడ్డవాడిని ఎవరిని కూడా లెక్క చేయకపోవడం. దానివల్ల మీ మనోనిబ్బరం బాగా పెరుగుతుంది. దానివల్ల భవిష్యత్తు కార్యాచరణ బాగుంటుంది. ధైర్యము, స్థైర్యము, ఆనందయోగము, ఉద్యోగ లాభము, విద్యాలాభం, విదేశీయానం, బంధుమిత్రుల అనుకూలత, అన్యోన్య దాంపత్యము, సత్సంతాన ప్రాప్తి, విదేశాల విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్ లో లాభం పొందుకోవచ్చు. విద్యార్థి చక్కటి విద్యాభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్ట యోగం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో మంచి లాభాలు ఉన్నాయి. డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశం. ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, వైద్యులకి వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అభివృద్ధి. జ్యోతిష్య పని లాభాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అదృష్ట యోగం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి. ప్రభుత్వ సంబంధమైనటువంటి కాంట్రాక్టర్లకి బిల్ శాంక్షన్ అయ్యే అవకాశాలు. తప్పకుండా మెరుగునటువంటి ఆర్థిక ఆనంద ప్రయోజనాన్ని. ఉద్యోగంలో అనుకూలత, బదిలీలు పొందుకునే అవకాశాలు. రాజకీయ రంగంలో అనుకూలత. కళాకారుల క్రీడక లాభాలు. సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం, బేకరీ వినోదాలకి అనుకూలత. సోదర మైత్రి, ఆస్తి పంపకాల లాభాలు. కోర్టు వివాదాల సమస్యపై అదృష్ట యోగం. ఇదంతా మీకు అత్యంత సానుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి ప్రశాంతత, ఆరోగ్య, ఆనంద లాభం, ఐశ్వర్యము, శుభవార్త శ్రవణము, శుభకరమైన సంతాన యోగము, అన్యోన్య దాంపత్యము, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటవడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, కాంట్రాక్టర్లకు కూడా ధన ప్రాప్తి. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నం చేయవచ్చు. లాభాలు ఉంటాయి. పట్టిన పట్టుదల మంచి లాభాన్ని కలిగిస్తుంది. ఆస్తి పంపకాలు, ఆస్తులు కోర్టు వివాదాలు సమస్యపోయి ఆస్తుల్ని మీకు సంక్రమింపజేసుకోవడం, తప్పకుండా ఆర్థిక లాభాన్ని పొందుకోవడం, రుణ విమోచనం, రోగనాశనం, శుభవార్త శ్రవణం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశం. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి. సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం. రాజకీయ రంగంలో అనుకూలత. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, మత్స్యకారుడికి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లోనూ లాభాలు. అనుకున్నటువంటి విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు. ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితుల లాభాలు. రాజకీయ రంగంలో అభివృద్ధి. సినిమా రంగంలో మంచి లాభం. కళాకారుల క్రీడలకు అభివృద్ధి పొందుకోవడం. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి లాభవంతంగా ఉంటుంది. ఇదంతా మీకు అత్యంత సానుకూలవంతమైన సుదినంగా చెప్పవచ్చు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారికి కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరంగా చెప్పబడుతుంది. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో. కుడి చేతికి ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం. అలాగే మీ యొక్క ఆస్తుల్ని ఇతరులన్న మాట నమ్మి ఇతరులు మీరు రిజిస్ట్రేషన్ చేద్దాంలే అనుకుంటే కష్టం. దానివల్ల మీరు అపవాదులు పొందుకుంటారు, లేదంటే శత్రుత్వాన్ని పొందుకునే అవకాశం. కాబట్టి మీ స్థలాన్ని మీ పేరు మీద, లేకపోతే మీ యొక్క తల్లిదండ్రుల పేరు మీద, మీ భార్య పేరు మీద, పిల్లల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయండి. అంతే తప్ప అనవసరంగా అటువంటి వాటికి మీరు
వేరే వాళ్ళ పేరు మీద పరాయి వ్యక్తుల మీద రిజిస్టర్ చేస్తే నష్టాలు పొందుకుంటారు. జాగ్రత్తగా ఉండండి. నమ్మిన వారే మోసం చేస్తారు. ఆ విధంగా జాగ్రత్త. కానీ ఆర్థిక విషయాల్లో వెసులుబాటు ఉంది, కొంత ధన ప్రాప్తి ఉంది. అది లాటరీల వల్ల జూదం వల్ల కాదు, కానీ షేర్ మార్కెట్ వల్ల స్పెక్యులేషన్లు కావచ్చు, ఇతరుల నుంచి రావాల్సిన ధనం కావచ్చు, మీకు చేతికి ధనం అందుతుంది. కళాకారులు క్రీడాకారులు కూడా అభివృద్ధి ఉంటుంది. సినిమా రంగంలో కూడా కాస్త వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ వ్యాపార పరంగా జాగ్రత్త. ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వ్యాపారంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు. రొయ్యలు చేపలు చెల్లె వారికి వ్యాపార లాభం ఉంటుంది. రైతులకి పూలు పళ్ళ వ్యాపారం మాత్రమే లాభం. ఈ వరి వంగడాలు వేసే వాళ్ళకి, ధాన్య పంటలు వేసే వాళ్ళకి మాత్రం నష్టం వచ్చే అవకాశం. చెరుకు పంటకి మంచి ధర పలికే అవకాశం ఉంటుంది. పసుపు కూడా మంచి ధర పలికే అవకాశం కనబడుతోంది. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కాస్త నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. వెనక ముందు ఆలోచించుకొని ముందుకు వెళ్లే ప్రయత్నం చేయండి, లేదా నష్టాలు పొందుకుంటారు. అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కాస్త పర్వాలేదు, లాభాలు పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకి కాస్త అనుకూలవంతమైన శుభయోగాలుగా చెప్పబడుతుంది. ఏదేమైనా రాశి వారికి ధన, ఆనందాది అదృష్ట యోగాల పరంపర పొందుకునేటువంటి శుభయోగంగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.